సంక్రాంతి సందర్భంగా పాబోలు పున్నయ్య పద్మావతి జ్ఞాపకార్థం వారి కుమారులు పాబోలు వెంకటేశ్వర్లు పాబోలు సత్యనారాయణ కుటుంబ సమేతంగా ఈ సంవత్సరం పేదవాళ్లకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బాలాజీనగర్ చిన్నీస్ గ్రీన్ టెర్రర్స్ నందు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండా ప్రవీణ్ శంకర్ల చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాబోయి వెంకటేశ్వర్లు ఆయన సతీమణి హేమావతి, పాబోయి సత్యనారాయణ ఆయన సతీమణి అనురాధ వారి కుటుంబ సభ్యులు పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా పాబోలు పున్నయ్య పద్మావతి జ్ఞాపకార్థం వారి కుమారులు పాబోలు వెంకటేశ్వర్లు పాబోలు సత్యనారాయణ కుటుంబ సమేతంగా ఈ సంవత్సరం పేదవాళ్లకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బాలాజీనగర్ చిన్నీస్ గ్రీన్ టెర్రర్స్ నందు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండా ప్రవీణ్ శంకర్ల చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాబోయి వెంకటేశ్వర్లు ఆయన సతీమణి హేమావతి, పాబోయి సత్యనారాయణ ఆయన సతీమణి అనురాధ వారి కుటుంబ సభ్యులు పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణం ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నా. అంతా ప్రజలందరూ బాగుండాలని, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ భోగ భాగ్యాలతో ఉండాలని నేను నమ్మిన సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు నా మిత్రులు సర్వోదయ కాలేజీలో వెంకటేశ్వర్లు, అదే రకంగా సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మా నాన్న బాబోలు పున్నయ్య పద్మావతమ్మ గారి పేర్ల మీద దాదాపు ఎంతోమందికి చీరలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇది నాకు చాలా ఇష్టం. నిన్న కూడా ఈ శుభమస్తు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద దాదాపు 1000 మందికి అన్నదానం చీరలు ఇచ్చారు. ఎప్పుడు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకునే వాళ్ళు జీవితంలో ఎప్పుడు పైకి వస్తారు. మేము ఎప్పుడో చెప్తాం, తల్లిదండ్రులు మరవద్దు, వాళ్ళు వృద్ధాశ్రమంలో చేర్చొద్దు. వాళ్ళ వృద్ధాశ్రమంలో బ్రహ్మాండంగా వాళ్ళు పంచపక్ష వాళ్ళకి కొంచెం పరిమాణాలు పెట్టినా మన ఇంట్లో బిడ్డలు వాళ్ళకి పచ్చని మెతుకులు పెట్టినా వాళ్ళకి ఆనందం. తల్లిదండ్రులని మనం బాగా చూసుకోవాలి అనేది మేము ఎప్పుడు కూడా చెప్తాం. మా ఉచ్చి బోనస్ ప్రసాద్ మేము ఇప్పుడు ఉగాది చేసేటప్పుడు ఎక్కువగా ఇదే చెప్తాం. కానీ ఈరోజు అందరూ సంస్కృతిని పాటిస్తున్నారు. మా వెంకటేశ్వర్లు సత్యం గారు వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు పెద్ద పండక్కి ఈరోజు పేదవారు చీరలు ఇస్తున్నారంటే ఆ సోదరుల కాలేజీ మాకు తెలుసు. దానికి నేను పిలవటం నాకు ఆనందంగా ఉంది. వాళ్ళ అమ్మా నాన్నని మర్చిపోకుండా వాళ్ళ పేరు మీద ఇవ్వటం నిజంగా వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అందరూ వారి మార్గాన్ని తీసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి. ఈ రోజులు తల్లిదండ్రులు చాలామంది బతికున్నప్పుడే చూసుకోవడంలా, అటువంటిది వాళ్ళు చనిపోయినా కూడా ఈరోజు వాళ్ళు మరవకుండా అంత బాగా వాళ్ళ పేరు మీద ఇస్తున్నారంటే వాళ్ళ ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళు ఇంకా బాగా సంపాదించుకొని ఇంకా పైకి వచ్చి వచ్చే సంవత్సరం మరో 400 మందికి చీరలు ఇచ్చేటటువంటి శక్తి ఆ సాయినాథుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. మరొకసారి సోదరులిద్దరిని నా హృదయపూర్వక అభినందనలు. పాబోలు పున్నయ్య పద్మావతమ్మ జ్ఞాపకార్థంగా ఈరోజు పేదలకి 110 మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేశాము. అలాగే అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ కూడా మేము అన్నదానాలు మాత్రమే చేస్తూ వచ్చాము. ఈసారి ఏంటంటే చీరల కార్యక్రమం ఇవ్వాలని అనుకున్నాము. అందువల్ల అందరికీ కూడా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆర్యవైశ్య అర్బన్ సంఘం ప్రెసిడెంట్ కొండా ప్రవీణ్ గారు, మిగతా ఇక్కడ ఈ ఏరియా కార్పొరేటర్ గారు సాయి గారు, మిగతా సహచరులతో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిగింది అనే దానికన్నా కూడా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే వేరే కార్యక్రమం సన్మాన కార్యక్రమం అయితే దిగ్విజయంగా సంతోషంగా అది ఆత్మ సంతృప్తిగా ఉంది. ఎందుకంటే పేదలకు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం, చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా చాలా డీసెంట్గా కూడా అసలు ఎక్కడ కూడా తోపులాట లేకుండా వీళ్ళు చాలా డీసెన్సీగా నీట్గా తీసుకున్నారు.